మనుషుల దయ నీ మీదికి రావాలన్నా గుర్తుపెట్టుకో, దేవుని దయ లేకపోతే ఏ మనిషి నీకు దయ చూపరం. కొంతమంది అనుకుంటావు నువ్వు ఎంత దయగల్లోళ్ళు, ఎంత మంచోళ్ళు అని. వాళ్ళకి దయ పుట్టించింది ఆయన. ఆయన పుట్టిపోతే ఎంగిల్ చేత్తో కాకిని కూడా దాలురాళ్ళు. అసలు పిల్లికి బిచ్చం బెటర్ అట్టంటి వాళ్ళు నీకు సాయం చేశారు, నిన్ను ఆదరించారంటే ఆయన పుట్టించిన దయ అది. కాబట్టి ఇక్కడ టాప్లో దేవుడు ఉంటాడు. సో మనుషులకు నీ మీద దయ పుట్టాలన్నా కూడా ఆయన పుట్టించాలి. ఒక ఉద్యోగం ఇచ్చేవాడు నీ ముఖం చూసి ఓకే అనాలంటే వాని హృదయంలో దేవుడు క్రియ చేసిన ఎడలు వానికి దయ పుట్టించాలి. లేకపోతే మనుషులు ఎందుకు దయ చూపుతారండి? కఠిన పాషాణ హృదయాలతో నిండిపోయి ఉంటే. కాబట్టి మనుషుల దయ కావాలంటే దేవుని దయ కావాలంటే దేవుని సన్నిధినే. ఈరోజు ఎవరు ఏ శ్రమలో, శోధనలో, బాధల్లో ఉన్నా, ఏ విధమైన సహాయం నీకు అవసరమైన, ఏ మనుషులతో నీకు హెల్ప్ అవసరమైనా ఆ మనుషుల్ని కూడా నీకోసం